దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? గద్దిస్తూ ఉన్నాడు. అందుకే బలులు అర్పించుట కన్నా, దేవునికి దహన బలులు అర్పించుట కన్నా మాట వినుట శ్రేష్టం. బలులు అర్పించుట కన్నా, దహన బలులు అర్పించుట కన్నా ఏం వినడం శ్రేష్టమట? మాట వినడం శ్రేష్టం. అందుకే పౌలు అంటున్నాడు, జనులు దురదచెవులు గలవారై దేవుని వాక్యానికి వినక కల్పనా కథలకు ఏం చేస్తున్నారు వాళ్ళు? తిరిగిపోతున్నారు. తిరిగిపోతే నష్టం ఎవడికి? చూద్దాం ఎవరికి నష్టం జరిగిందో చూద్దాం. బంగారమే లెక్కలోకి లేదు. అటువంటి విధంగా దీవించాడు దేవుడు. ఎవరు నమ్ముకున్నప్పుడు? నిజమైన, సత్యమైన, జీవమైన దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఆ బెండ్ అనేదే లెక్కలోకి లేదు. జ్ఞానము చేత, ధనము చేత, బంగారము చేత శత్రు భయము లేకుండా సొలొమోను దీవిస్తే, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అన్యభార్యను ఎప్పుడైతే చేసుకున్నాడో వాళ్ళకి పర్వతాల మీద బలిపీఠాలు ఆ దేవతలకి కట్టించడాన్ని బట్టి, వాడికి ధూపం వేయడాన్ని బట్టట 2 మార్లు దేవుడు వచ్చి ఇతర దేవతలను వెంబడింపవద్దని అతనికి ఆజ్ఞాపిస్తే సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. సొలొమోను హృదయం చెప్పండి, హృదయం చెప్పండి ఎవరి యొద్ద నుండి తొలగిపోయింది? దేవుని యొద్ద నుండి. ఏం తక్కువ చేశాడు దేవుడు? ఏం తక్కువ చేస్తాడు మనకి? చెప్పండి, ఏది మంచిదో చేస్తాడు దేవుడు. దావీదుకి గుడి కట్టాలని ఉంది, కట్టొద్దు అన్నాడు. దావీదు గుడి కట్టాలని ఉంది, కట్టొద్దు అన్నాడు. కట్టొద్దు అన్నావు ప్రభా, నన్ను కట్టొద్దు అంటావా అని దేవుడి మీద ఏమైనా పగబెట్టుకున్నాడా? దేవుడి మందిరానికి ఏం కావాలో అవన్నీ సమకూర్చాడు. సొలొమోను చేత కట్టించుకున్నాడు. కానీ సొలొమోను తన భార్యలో అన్య స్త్రీల మాటను బట్టి తన భక్తి మార్గాన్ని పోగొట్టుకుని తన హృదయాన్ని దేవుడి యొద్ద నుండి తొలగించుకున్నాడు. ఏమైందంటే తన ఇల్లు 2 ముక్కలైంది. తన ఇల్లు ఏమైపోయింది చెప్పండి? తన ఇల్లు, తన రాజ్యం ఏమైపోయింది? 2 ముక్కలైపోయింది. అందుకే దేవుడు అంటున్నాడు, నాకు వేరయుండి మీరేమియో, యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రభు అన్నమాట, నాకు వేరయుండి మీరేమియో చేయలేరు. సొలొమోను దేవుడికి వేరైపోయాడు. దేవునికి హృదయము తప్పించి వేసుకున్నాడు. లోకంలో కల్పించిన మాయోపాయములైనటువంటి నరుల వ్యర్థమైన, తన భార్యల వ్యర్థమైన ఆలోచనలకు తిరిగిపోయాడు. జ్ఞాని చిన్నపిల్లోడు అయిపోయాడు అంటాను నేను. జ్ఞాని ఏమైపోయాడు చెప్పండి? అంత గొప్ప జ్ఞాని ఏమైపోయాడు? చిన్నపిల్లోడు అయిపోయాడు. అందుకే పౌలు అంటున్నాడు, మీరు చిన్నపిల్లల వలె ఉండక ఏది సత్యమో, ఏది యథార్థమో, ఏది